ఈ కథ పూర్తిగా విను. మేక వాళ్ళమ్మ మేకతో చెప్పిందంట, నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు, ఎప్పుడూ గుంపుతోనే ఉండు. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళి తప్పిపోతే సింహం, పులి అన్నీ వచ్చి నిన్ను వెంటాడి చంపుకొని తినేస్తాయని. జీవితం అంతా చిన్న మేక, ఎక్కడి నుంచో వస్తుందేమో అపాయం అని ఎప్పుడూ గుంపుల్లోనే తిరిగింది. కొన్నేళ్ళకి మేక పెద్దదైంది. దాని అమ్మ కనిపించకుండా పోయింది. కన్ఫ్యూషన్లో ఉన్న మేకని ఇప్పటి వరకు తనని చూసుకున్న కాపరి చంపడానికి తీసుకెళ్ళాడు. దాని తల నరకబోతుంటే వాళ్ళమ్మని తలుచుకొని అనింది మేకపిల్ల, ఎందుకమ్మా అపాయం ఎవరో తెలియని వాళ్ళని చూస్తుంది అని చెప్పావు? ఇన్నాళ్ళు తిండిచ్చి నీరిచ్చి ఉండడానికి చోటిచ్చిన వాళ్ళ నుంచి వస్తుందని ఎందుకు చెప్పలేదు? ఎందుకమ్మా ఎప్పుడు గుంపుతో ఉండమని చెప్పావు? పారిపోయి ఉంటే బ్రతికైనా ఉండేదాన్ని కదా అని. ఈ మేకలా మనం ఉండొద్దు. జస్ట్ సేఫ్టీ కోసం గుంపులో